ఓం శ్రీ గురుభ్యో నమ. గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం నదయ సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమ. సమస్త భక్త మహాశ్రేయులకు మరి 25, 26వ తారీఖులలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అదేవిధంగా ఏ ఏ గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. మరి అందులో భాగంగా ముఖ్యంగా గ్రహ సంచారం ఏంటో తెలుసుకుందాం. మరి వృషభ రాశిలో బృహస్పతి గ్రహం యొక్క సంచారము, మిథున రాశిలో చంద్రుడు కుజుడు, అదేవిధంగా కన్యా రాశిలో బుధుడు కేతువు రవి, తులారాశిలో శుక్రుడు, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహుగ్రహం యొక్క సంచారం నడుస్తూ ఉంది. ఈ యొక్క గ్రహ సంచారాన్ని పట్టుకొని ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం. అదేవిధంగా ఇప్పుడు ఈ గ్రహ సంచారాన్ని పట్టుకొని ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి శ్రీ సౌఖ్యము, ధన వస్తులాభము, మరి కులవృత్తులలో లాభాలు చూస్తారు. ఏవైతే పనులు మీకు ఇప్పటివరకు ఆలస్యం చేసుకుంటూ వచ్చాయో అలాంటి పనులు మీకు ముందుకు రావడము, సమాజంలో గౌరవం పెరగడము, కొద్దిపాటిగా అనవసరంగా డబ్బు అనేది ఖర్చు పెట్టకుండా అవసరానికే ఖర్చు పెట్టడము, అన్ని విధాలా కూడా కుటుంబంలో కూడా మీ యొక్క మాటకు మర్యాద పెరగడము, మీ యొక్క భార్య పిల్లలు కూడా మీ మాటకు విలువ ఇవ్వడము, సమాజంలో కూడా మంచి పేరు సంపాదించుకునే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. మరి వృషభ రాశి వారికి ప్రతి పనులో కూడా ప్రతికూలత ఉంటుంది. అదేవిధంగా ధన నష్టము, వస్తు నష్టము, ఆరోగ్య నష్టము, ఆరోగ్య సమస్యలు అనేవి అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా కొద్దిపాటి సమస్యలు, శత్రువృద్ధి, మీ మాటకు విలువ తగ్గడము, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, ఎవరైతే మీకు ఇప్పటి వరకు కూడా మర్యాద ఇచ్చారో వారే మీకు శత్రువులుగా మారడము, మీ మిత్రులలోనే మిమ్మల్ని మోసం చేయడము, అవన్నీ కూడా జరిగే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మరి మిథున రాశి వారికి మరి ధనలాభము, వస్తులాభము, ఆరోగ్యత చాలా బాగుంటుంది. అదేవిధంగా అనుకున్న విధంగా ముందుకు వెళతారు, ఇష్టదైవ ఆరాధన చేసుకుంటారు, దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. అదేవిధంగా ప్రతి పనుల్లో కూడా మీకు కొద్దిపాటి సానుకూలత అనేది లభించే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ధన నష్టము, వస్తు నష్టము, అదేవిధంగా మరి మీ శ్రమకు తగ్గట్టుగా గుర్తింపు లేకపోవడము, ఆరోగ్యపరంగా కొద్దిపాటి సమస్యలు రావడము, శత్రువృద్ధి, అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టి బాధపడడము, ఏదైనా సరే పని చేసిన తర్వాత ఆలోచించే అవకాశాలు అధిక మొత్తంలో ఉంటాయి.